రైతు సోదరులందరికీ నమస్కారం. 9వ తేదీ మార్చి నెల 2026 మల్కల్చెరువు టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే మల్కల్చెరువు టమోటా మార్కెట్లో 24 కేజీల బాక్స్ అయితే ఉంటుంది. మల్కల్చెరువు టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే 240 రూపాయలు అయితే సూపర్ టాప్. ఇంకా మల్కల్చెరువు టమోటా మార్కెట్లో యావరేజ్ విషయానికి వస్తే 100 రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు 100, 120, 130, 140, 150, 160, 170 రూపాయల వరకు అయితే యావరేజ్లు అయితే నడుస్తున్నాయి. ఇంకా క్వాలిటీలు ఉండి క్లాస్గా ఉన్నట్లయితే 180 రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు 180, 190, 200, 220, 230, టాప్ అండ్ టాప్ 240 రూపాయలు అయితే మల్కల్చెరువులో అయితే ధరలు అయితే కొనసాగుతున్నాయి. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మన రైతన్న ఛానల్ నుంచి అయితే మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనమైతే అన్నగారి యొక్క తోటనైతే విజిట్ చేస్తున్నాము. నమస్కారం నా. నమస్తే నా మీ పేరునా? నా పేరు హుసేన్ బాషా. నా ప్రస్తుతం మనం ఎక్కడున్నాంనా? మాది సత్యసాయి జిల్లా నల్లచెరు మండలం ఊర్వాయి పంచాయతీ. ఊర్వాయి పంచాయతీలో మాది తోట 1.5 ఎకరా టమాటో తోట పెట్టామండి. ఈ తోటలో ఉన్నాం ప్రజెంట్. ఎన్ని ఎకరాలు ఉంది నా మొత్తం ఇది? ఇది మొత్తం 1.5 ఎకరా వస్తుంది. ఎన్ని రోజులు అయింది నా ఇప్పటికి? ఇప్పటికి 28 డేస్ అయింది. నా ఇంతకు ముందు ఏమేమి పంటలు వేస్తున్నారు మీరు? అంతకుముందు కూడా మేము టమోటానే ఎక్కువ వేసాము. టమోటా, మిరప. ఓకే. ప్రజెంట్ టమోటానే వేసాము. ఇంతకుముందు వేరే పంటలు ఏమన్నా కర్బూజా కానీ అట్లా ఏమన్నా వేసినారా? కర్బూజా వేసామండి. ముందుసారి కర్బూజా వేసాము. మళ్ళీ కర్బూజా అయిపోయిన తర్వాత ఇప్పుడు టమోటా అనేది మేము పెట్టుకోవడం జరిగింది. ఈ కర్బూజాలు ఏమన్నా చూసినారన్నా? కర్బూజా లాస్ అయిందండి. ఆ క్లైమేట్కు పంట తీయలేకపోయాము. తర్వాత టమోటా పెట్టుకుంటే మంచిది అన్నట్టు మేము టమోటాకి మొగ్గు చూపి టమోటాని ప్రియారిటీ తీసుకొని చేయడం. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుందా ఈ పంట వేసి? ఇప్పటికి 28 డేస్ అవుతుంది. మొదట్లో మొక్క పెట్టిన తర్వాత టానిక్ అనేది ఒకటి వేపించాను. గడ్డి ఉంటే గడ్డి తోయించడం జరిగింది, క్లీన్ చేయించడం జరిగింది. ఇంతవరకు ఏమేమి మందులు కొట్టుకున్నారు, ఏమేమి ఎరువులు వదిలినారు? ఫస్ట్ డిసీజ్కి వచ్చి స్టార్టింగ్లో 1 వీక్ లోపల వచ్చి టానిక్ వేయించడం. టానిక్ వేయించిన ఒక 5-6 డేస్కి 15 డేస్ టోటల్ 15 డేస్ అయిన తర్వాత ఆ దోమకు పురుకు స్ప్రే ఆడించడం జరిగింది. అంత తర్వాత ఇంతవరకు అయితే స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు. ఓకే. స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు. అదొకటి స్ప్రే చేయడం జరిగింది. ట్రిపుల్లో ఎరువులు ఏమేమి వదిలినారు? ట్రిపుల్లో వచ్చి సూపర్ 7 అనేది మేము ప్రియారిటీ తీసుకొని రావడం జరిగింది. ఓకే. లాస్ట్ 5 డేస్ బ్యాక్ మార్చి 1వ తారీఖు మేము ఈ నేలకు సంబంధించి 8 లీటర్స్ ఇలాంటి క్యాన్స్ 2 క్యాన్స్ వదలడం జరిగింది. వదిలిన తర్వాత మేము కూడా దీన్ని ఏ విధంగా రిజల్ట్ వస్తుంది అనేది మాకు ముందైతే తెలీదు. వదిలిన తర్వాత రిజల్ట్ అనేది తెలియజేస్తామనేది చూసాము. తర్వాత వచ్చి మాకు సైడ్ బ్రాంచెస్ కానీ పూత కానీ చెట్టు గ్రోత్ అనేది రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ సూపర్ 7 కాకుండా ఇంకా ఏమన్నా ట్రిప్ వదిలినారా? సూపర్ 7 అయితే ఏం వదలలేదు. అప్పుడు చెట్టు పెట్టిన తర్వాత టానిక్ ఒకటి వేసాము. మొక్క గ్రోత్కి వేరు వ్యవస్థ కాస్త బాగుండడానికి గ్రోత్ కోసం వదలడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ సూపర్ 7 వదలడం జరిగింది. అదే 4 రోజుల క్రితం అయితే మనం అయితే ఈ తోటను అయితే విజిట్ చేసి సూపర్ 7 అనే ప్రోడక్ట్ అయితే అన్నగారి తోటలో అయితే వదిలిపించడం అయితే జరిగింది. మళ్ళీ 4 రోజుల తర్వాత అయితే సూపర్ 7 అనే ప్రోడక్ట్ అయితే అన్నగారి తోట విజిట్ చేసి నేను మళ్ళీ రిజల్ట్ అయితే చూపిస్తానని లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఇప్పుడు అన్నగారి మాటల్లోనే మరి ఇంకోసారి వినాలని అన్నగారి మాటల్లోనే విందాం. రిజల్ట్ అయితే మేము లాస్ట్ 5 డేస్ బ్యాక్ అనేది సూపర్ 7 2 క్యాన్స్ అనేది డ్రిప్పుల ద్వారా 200 లీటర్స్ వాటర్లోకి డ్రిప్పుల ద్వారా వేసి బ్యాటరీ పంప్తో మేము డ్రిప్పుల ద్వారా పారించడం జరిగింది. వచ్చిన తర్వాత ఎవ్రీడే మేమైతే తోట అనేది నేను విజిట్ చేసుకుంటా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని గమనిస్తా ఉన్నాను. ఇప్పుడు 5 డేస్ అయింది. 5 డేస్ అయిన తర్వాత రిజల్ట్ అయితే మనం చూడండి. ఒక చెట్టే సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ చెట్టు కానీ క్లాస్గా నీట్గా అనేది డెవలప్ అనేది అవ్వడం జరుగుతుంది. మీరే రిజల్ట్ అనేది గమనించవచ్చు. సూపర్ 7 వదలకు ముందు మీకు చెట్టు అనేది ఎలా ఉంది? సూపర్ 7 వదిలిన తర్వాత చెట్టు అనేది మీకు ఏం వెరైటీ కనిపిస్తుంది? గ్రోత్ ఉందని అనిపిస్తుందా లేకపోతే ఎట్లా అని మీరు గమనించగలుగుతారు? రిజల్ట్ అయితే ఉందండి. రిజల్ట్ అయితే సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ బాగా వస్తుంది చెట్టుకు అయితే. ఇంకొకటి కాడ ఇంకా వేరే 2-3 రైతులు పొలం విజిట్ అనేది చూడడం జరిగింది. చెట్టు కాడ అనేది కూడా బాగుంది అనేది కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది చెప్పడం జరిగింది. మా ఏరియాలో 5-6 మెంబర్స్ ఈ అదును అనేది మేము పెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత కూడా కాడ అనేది బాగుంది, ఏ మందులు పిచికారి చేసినారు, ఏవి డ్రిప్పుల ద్వారా పారించడం జరిగింది అనేది వాళ్ళు కూడా క్వశ్చన్ వేయడం జరిగింది నాకు.
నేను కూడా వాళ్ళకైతే సూపర్ 7 అనేది ప్రోడక్ట్ బాగుందనే నమ్మకంతో నేను వదలడం జరిగింది. రిజల్ట్ అయితే మీరే చూస్తున్నారని ఫార్మర్స్ బ్యాక్ నుంచి కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. అదే 4 రోజుల క్రితం అయితే మనం వీడియోలో కూడా చెప్పుకున్నాము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరన్నా కానీ అన్నగారి తోటను అయితే విజిట్ చేసి రిజల్ట్ అనేది గమనించుకోగలరని చెప్పి కూడా అన్నగారికి అయితే చెప్పినాము. ఎవరన్నా రైతులు వచ్చి చూసినారన్నా? వచ్చారు 5 మెంబర్స్ అయితే ఫార్మర్స్ అయితే వచ్చారు. నిన్ననే వచ్చి చూడడం జరిగింది. ఓకే. నిన్న వచ్చి చూసిన తర్వాత కూడా వేరే ఫర్టిలైజర్ షాప్ అతను కూడా రావడం జరిగింది. డిసీజ్ ఉందని నేను పిలిపివ్వడం జరిగింది. తను చూసి కూడా ఏమి డ్రిప్పుల్లో వదలడం జరిగింది, లేదంటే ఎరువు ఏదన్నా వేసావా, కాడ అనేది మంచిగా వచ్చింది రిజల్ట్ అనేది అతని మాటల్లో కూడా నిన్న నేను వినడం జరిగింది. ఇప్పుడైతే నుంచి రావడం జరిగింది తను. మాకు కొంచెం డిసీజ్ అనేది వస్తా అంటే ఏ విధంగా స్ప్రే చేయించాలి, ఏ మందు కొట్టాలి అని వాళ్ళకి అడిగితే చెట్టు అయితే గ్రోత్ వచ్చింది, సైడ్ బ్రాంచెస్ కానీ ఫ్లవరింగ్ కానీ రావడం జరిగిందని నేను చెప్పిన. అతను కూడా వచ్చి చూసి కాడ అనేది బాగా వస్తుంది, ఈ తోట బాగుంది అనేది తను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు సూపర్ 7 వల్ల మీకు రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నారా? వచ్చింది, 100% వచ్చిందండి, ఖచ్చితంగా వచ్చింది. నేను ఇంకో 10 మంది రైతులకు కూడా ధైర్యంగా చెప్పే కూడా నాకు కూడా బాగా అనేది అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంది. సూపర్ 7 అనేది సూపర్ రిజల్ట్ అని మన రైతు మాటల్లోనే మనమైతే తెలుసుకున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.